హైదరాబాద్ గాంధీ భవన్లో కీలక సమావేశాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్లోని పలు అంశాలపై పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమీక్షలు నిర్వహిస్తున్నారు. సర్ బిఎల్ఏ సంఘటన్ సృజన్ అభియాన్లపై సమీక్ష చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్తో మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ సమీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో ఎస్ఐఆర్ అంశంపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు టీపీసీసీ నేడు బాధ్యతలు అప్పగించనున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. నేడు గాంధీ భవన్ లో పలు కీలక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు సంబంధించి పార్టీలో పలు అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. పిసిసి మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఇన్ఛార్జ్ పార్టీ ఇన్ఛార్జ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ యొక్క సమీక్ష సమావేశం నిర్వహించున్నారు. ప్రధానంగా సర్క్ సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఓటర్ల సవరణ జాబితాకు సంబంధించి ఇప్పటికే పిఎస్సిలో కూడా ఈ యొక్క సర్ పైన చర్చ చేశారు. చర్చ చేసి ఖచ్చితంగా ఈ యొక్క సర్ పైన కాంగ్రెస్ క్యాడర్ కింది స్థాయి కార్యకర్త వరకు కూడా ఈ యొక్క ఓటర్ల జాబితాపై అవగాహన తీసుకొని వచ్చి దీనిపైన అర్హులైన ఎవరి ఓటు కూడా తొలగిపోకుండా చూడాలని చెప్పేసి ఇప్పటికే పిఎస్సి సమావేశంలో కూడా చర్చించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ యొక్క సర్, అదేవిధంగా బిఎల్ఏ సంఘటన్ సృజన్ అభియాన్ అంశాలపై ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో చర్చ ఉన్నారు. ఈ యొక్క సర్ అంశాలకు సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నియోజకవర్గాల వారిగా బాధ్యతలు అప్పగించున్నారు. దీనిపైన 1-to-1 సమావేశం నిర్వహించి ఆయా జిల్లాలకు మంత్రుల్ని ఇన్ఛార్జిగా, అదేవిధంగా నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను ఇన్ఛార్జ్ గా నియమించి సర్ పైన ఎట్లాంటి అవకతవకలు జరగకుండా ఓటు బ్యాంకింగ్, కాంగ్రెస్ అనుకూల ఓటు బ్యాంకింగ్ మొత్తంగా కూడా ఈ యొక్క జాబితాలో ఉండే విధంగా చూడాలని చెప్పేసి ఈ యొక్క ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, మంత్రులకు ఆదేశాలు జారీ చేయనున్నారు. ఆ విధంగా వారికి నియోజకవర్గాలు కేటాయించనున్నారు. అంతేకాకుండా ఇప్పటికే అటు కేంద్రం నుంచి ఏఐసిసి 3 సభ్యులను కూడిన తెలంగాణకు ఈ యొక్క సర్ పైన అవగాహన కల్పించాలని చెప్పేసి 3 వ్యక్తులను పంపించిన నేపథ్యంలో వారు నిన్న 60 మంది మాస్టర్ ట్రైనర్లకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వారు కూడా ఈ 60 మంది కూడా ఈ యొక్క బిఎల్ఏలకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఈ రోజు వారికి నియోజకవర్గాలుగా బాధ్యతలు అప్పగించున్నారు. మధ్యాహ్నం ఈ ఉదయం మొత్తం కూడా ఈ యొక్క సమావేశాలు జరగనున్నా మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ సభ్యులు ఎవరైతే ఉంటారో వారిపైన ఈ యొక్క ప్రధానంగా చర్చ చేస్తున్నారు. ఏదైతే ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లి అదేవిధంగా పార్టీ క్యాడర్ ను స్ట్రెంథెన్ చేసుకునే విధంగా వారికి పలు కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. థాంక్యూ హరికృష్ణ.